ఇలా చేయడం వల్ల మనం ఒక గొప్ప మీటింగ్ మిస్ అయిపోతున్నాం. గొప్ప మీటింగ్ ఒకరితో మిస్ అయిపోతున్నాం. ఆ ఒకరు ఎవరో తెలుసా? మనమే. మామూలుగా మనకి ఐడియాస్ ఎప్పుడొస్తాయి? నాతో చాలా మంది లిరిసిస్టులు, రైటర్లు అందరూ ఏం చెప్పారంటే, "మేము స్నానం చేసేటప్పుడు ఐడియాస్ వస్తాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఐడియాస్ వస్తాయి" అని చెప్పారు. మధు, మీకు కూడా ఎప్పుడొస్తాయి ఐడియాస్? అడుగుతున్నా. కరెక్టేనా? నాకు కూడా చాలా సార్లు స్నానం చేస్తున్నప్పుడు టక్కన ఒక ఐడియా వస్తుంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు అరే ఇలా కదరా అనిపిస్తుంది. చాలా నేను నాకు ఒక్కడికే అనుకున్నా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్నానం చేసేటప్పుడు వస్తాయి, మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు రావు, డ్రైవ్ చేసేటప్పుడు వస్తాయి, ట్రావెల్ చేసేటప్పుడు రావు. ఎందుకు తెలుసా? మనం ఈ జనరేషన్ లో ఎలా ఉన్నామంటే, మనం పనిలో లేము అంటే ఎనీ టైం చేతిలో మొబైల్ ఉంటుంది. ఇప్పుడు నీ చేతిలో కూడా మొబైల్ ఉంది, నాకు కూడా పక్కనే మొబైల్ ఉంది. మొబైల్ చూస్తూనే ఉంటాం, లేదా ఓటీటీలో కంటెంట్ చూస్తుంటాం, లేదా యూట్యూబ్ లో కంటెంట్ చూస్తూ ఉంటాం. మనం బ్రెయిన్ కంప్లీట్ గా ఎప్పుడు కూడా ఆల్రెడీ ఒకళ్ళు పని చేసి క్రియేట్ చేసిన దాన్ని కళ్ళతో కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాం, బ్రెయిన్ లో ఫిల్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మనం ఒక గొప్ప మీటింగ్ మిస్ అయిపోతున్నాం. గొప్ప మీటింగ్ ఒకరితో మిస్ అయిపోతున్నాం. ఆ ఒకరు ఎవరో తెలుసా? మనమే. మనతో మనం మాట్లాడుకోకపోతే ఎలాగా? మంచి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? ప్లానింగ్ ఎప్పుడు జరుగుతుంది? నెక్స్ట్ ఏం చేయాలి ఎలా తెలుస్తుంది? ఎప్పుడు బిజీ, బ్రెయిన్ బిజీ, కళ్ళు బిజీ. స్నానం చేసేటప్పుడు చేతిలో మొబైల్ ఉంటుంది, తడిసిపోద్ది కాబట్టి మనం పెట్టుకోం. సో అక్కడ మనకి బ్రెయిన్ యాక్టివ్ గా ఇప్పుడు నేను ఆలోచించవచ్చు అనుకుంటది. డ్రైవ్ చేసేటప్పుడు కూడా చూస్తూ డ్రైవ్ చేయలేం కదా, ఎలా ఉంటాం? డ్రైవింగ్ అలవాటు అవుద్ది. బ్రెయిన్ ఏం చేస్తుందంటే, అది వెళ్తా ఉన్నప్పుడు అది పని చేయడం మొదలెట్టి కొన్ని ఐడియాస్ త్రో చేస్తుంది. నాకు ఒకసారి జిమ్ లో కూడా వస్తుంది ఐడియా. జిమ్ చేసేటప్పుడు చూసుకోలేం కదా, రెండు చేతులు బరువులు ఉంటాయి కదా, అప్పుడు కూడా బ్రెయిన్ ఇస్తుంది. సో బ్రెయిన్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి కన్జ్యూమ్ చేస్తూ దాన్ని బిజీగా పెడితే నీతో నువ్వు ఎప్పుడు మాట్లాడుకుంటావు? మంచి మంచి ఆలోచనలు ఎప్పుడు చేస్తావు? ఒక్కోసారి నీకు తెలుస్తుంది, అరే రేపు అది చేస్తా, ఇది చేస్తా, ఈ రోజు ఇక్కడికి వెళ్తా, ఇవన్నీ కూడా ప్లాన్ చేసేస్తుంది టకటక. సో దాన్ని ఫ్రీగా ఉంచాలి. అంతెందుకు, ఆర్కిమిడీస్ అని ఒక అతను ఉన్నాడు, తెలుసు కదా, యురేకా అని బాత్రూమ్ లో గట్టిగా అరిచాడు. ఎందుకు? బాత్రూమ్ లో వచ్చింది ఐడియా ఆయనకి. అంటే అప్పుడు ఫోన్ లోనే కాదు, మనకు కూడా మెజారిటీ టైం ఎప్పుడు మనకి బ్రేక్ త్రూ జరుగుతుంది అంటే, మనం మన బ్రెయిన్ ని హ్యాపీగా ఉంచినప్పుడు, దాన్ని ఫ్రీగా ఉంచినప్పుడు అది ఆలోచిస్తుంది. మనతో మనం మాట్లాడుకుని ఒక బ్యూటిఫుల్ మొమెంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు లైఫ్ చేంజింగ్ ఐడియాస్ వస్తాయి మనకి. అక్కడ నుంచి ముందుకు వెళ్తుంది లైఫ్. సో స్టాప్ ద స్క్రోల్, రీచ్ ద గోల్.